ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. మీకు తెలుగు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా? మీరు ఇంటి నుంచి పార్ట్ టైం వర్క్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దీనిలో మీరు ఏం వర్క్ చేసుకోవాలి, దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు క్వాలిఫికేషన్ ఏంటి, పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? దీనిలో మీరు తెలుగు అలాగే ఇంగ్లీష్ మాట్లాడాల్సి ఉంటుంది. మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ ఉండాల్సి ఉంటుంది. మీకు ఇంటి దగ్గర అయితే ఇంటర్నెట్ అయితే 50 MB స్పీడ్తో కనీసం అయితే ఉండాల్సి ఉంటుంది మీరు వర్క్ చేయాలంటే. ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా అయితే ఈ వీడియోని చూడండి, మీకు క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అని చూడండి guys. మీరు కనుక హైప్ అని ఇస్తే చాలా మెంబర్స్కి అయితే యూజ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. చాలా మెంబర్స్ అప్లై చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఇంటి నుంచి చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి guys. ఇప్పుడు దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలో కూడా, దీనిలో మీరు ఏం వర్క్ చేసుకోవాలో కూడా పిన్ టు పిన్ అయితే తెలుసుకుందామా? మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ మీకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ అయితే మీకు ఎలా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో మీకు నేను లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రిమోట్ బిల్డింగ్ అనౌన్సియేషన్ తెలుగు ఇంగ్లీష్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇక్కడ మీరు చూడొచ్చు లొకేషన్ అంటే ఇండియా రిమోట్, మీరు ఇండియాలో ఎక్కడి నుంచి అని మీరు వర్క్ చేయొచ్చు. పార్ట్ టైం లాగా దీనిలో మీరు జాబ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు దీనిలో మీరు ఏం వర్క్ చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినట్లయితే పాటలు, పాడ్కాస్ట్లు, ఆడియో బుక్స్ వింటూ యూజర్ సెర్చ్ చేసిన అర్థం సరిగ్గా ఉందో లేదని మీరు చూడాల్సి ఉంటుంది. ఆడియో కంటెంట్ సంబంధించిన పైన అయితే దీనిలో వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు ఒకసారి క్వాలిఫికేషన్ గురించి అయితే ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ రోల్లో ఎటువంటి డిగ్రీ తప్పనిసరి అని అయితే ఎక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. ఇది మీకు స్కిల్ బేస్ పైన అయితే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటర్న్ అండ్ వర్బల్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా? దీనిలో మీరు చూసినట్లయితే కంటెంట్ను జాగ్రత్తగా పరిశీలించే అలవాటు అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే మీకు వర్క్షాప్ రిక్వైర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీని గురించి చూద్దాం. దీనిలో మీకు ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. విండోస్ 11 లేదా మ్యాక్ ఓఎస్ అయితే ఉండాల్సి ఉంటుంది. క్రోమ్ బుక్ ఈ వర్క్ అయితే కాదు. కనీసం 8 GB ర్యామ్ అయితే ఉండాల్సి ఉంటుంది. దీనిలో మీకు స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది. కంపెనీ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు ప్లీజ్ నోట్ అని ఇవ్వడం జరిగింది. క్రోమ్ బుక్ అయితే దీనిలో మీకు వర్క్ అయితే కాదు, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీనిలో మీకు ఎలా అప్లై చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేసేటప్పుడు అధికారిక మోడ్ స్క్వేర్డ్ వెబ్సైట్ మాత్రమే ఉపయోగించండి. అప్లికేషన్ కోసం ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మకండి. దీనిలో మీకు ఎంపిక విధానం పూర్తిగా కంపెనీ నియమాలపై ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? అప్లై లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు అప్లై అని కనిపిస్తుందా? అప్లై మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటుంది. ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్, అప్లై మాన్యువల్, యూజ్ మై లాస్ట్ అప్లికేషన్ ఉంటుంది. నేను అప్లై మాన్యువల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను అప్లై మాన్యువల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, వెరిఫై న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. ఒకసారి నేను ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా క్రియేట్ చేయండి. ఇక్కడ చూడొచ్చు నా ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ వెరిఫై న్యూ పాస్వర్డ్ ఉంది కదా, సేమ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ అయితే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడి నుంచి అయితే మీరు జాబ్ తెలుసుకున్నారో అడుగుతుంది. ఒకసారి మీరు చూద్దాం. జాబ్ సైట్ లేదో కెరియర్ వెబ్సైట్ అని కనిపిస్తుంది. మీరు అయితే జాబ్ సైట్ అని అయితే క్లిక్ చేయండి, లేదు మీ ఇష్టం, మీరు ఎక్కడి నుంచి అన్నా కూడా క్లిక్ చేయొచ్చు. నేనైతే ఐ నీడ్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే దీనిలో మీకు బిఫోర్ అయితే ఏదైనా వర్క్ చేస్తారో ఈ కంపెనీ అడుగుతుంది. వర్క్ చేస్తే లేదంటే నో ఇవ్వండి. కంట్రీ ఇండియా పెట్టుకుంటున్నా, నా పేరు ఇస్తున్నా. ఇక మీరు చూడొచ్చు నెక్స్ట్ అయితే అడ్రస్లో మీరు ఎక్కడైతే ఉన్నారో అదైతే ఇవ్వండి. నెక్స్ట్ మీరు సిటీ, పోస్టల్ కోడ్, స్టేట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీరు చూడొచ్చు మొబైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ అయితే ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ అయితే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ప్ చేయండి గాయస్. ఇక్కడ మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను వన్స్ ఇవన్నీ ఫిల్ప్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు నేను డీటెయిల్స్ అన్ని ఫిల్ప్ చేయడం జరిగింది.
తర్వాత ఇక్కడ నేను రోల్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు థ్రెడ్కి అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్స్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. ఈ క్వశ్చన్స్కి అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది గాయస్, ఓకేనా. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ప్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తా ఫ్రెండ్. ఇక్కడ మీకు నేను ఎస్ అని ఇస్తున్నా. నెక్స్ట్ అయితే మీకు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ అయితే ఈరోజు డేట్ తీసుకుని ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో ఆ రోజు డేట్ ఇవ్వండి. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ హవర్లీ రేట్ US డాలర్ అడుగుతుంది. నేనైతే 5 ఇస్తున్నా, మీ ఇష్టం అది. వాట్ ఈజ్ యువర్ ప్రైమరీ లాంగ్వేజ్ అంటే మాది తెలుగు కాబట్టి నేను తెలుగు ఇస్తున్నా. నెక్స్ట్ అయితే నాకు తెలుగు ఇంగ్లీష్ వచ్చి కాబట్టి నేను ఫ్లూయెన్సీ మాట్లాడతాను కాబట్టి ఇక్కడ నేను తెలుగు అలాగే ఇంగ్లీష్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మీకు 4th ఆప్షన్కి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 4th ఆప్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ కన్నీ ఆన్సర్స్ అయితే ఒకసారి అయితే మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. మెన్షన్ చేసిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు 4th స్టెప్లో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. దానికి ఆన్సర్స్ అన్ని నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు లాస్ట్లో చూసినట్లయితే ర్యామ్ అలాగే ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే అడుగుతుంది. అబౌట్ అయితే మీరు సిస్టమ్ యూజ్ చేస్తుంటే ఆ సిస్టంలో ఉన్న అబౌట్ అయితే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ అయితే ఇంటర్నెట్ స్పీడ్ అయితే మీకు ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కంటే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ దీని మీద అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ అయితే మీకు మళ్ళీ ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్కి అయితే రండి. వన్స్ మీకు లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ అయితే చెక్ మార్క్ క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ దాని మీద క్లిక్ చేస్తే రివ్యూ అని రావడం జరుగుతుంది. వన్స్ మీరు ఏదైతే డీటెయిల్స్ అన్ని ఇచ్చారో ఆ డీటెయిల్స్ని ఎక్కడ చూపిస్తుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉందనిపిస్తే ఇక్కడ మీకు సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కొంచెం పోతే వెయిట్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. వన్స్ మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏమని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు మెయిల్ అయితే. నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది డేట్స్ అన్ని కూడా మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మాత్రమే ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది గాయ్స్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్, టేక్ కేర్, జై హింద్.